అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. అత్తయ్య 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 ఏమైందిరా? అత్తయ్య నానమ్మకి ఏమైందిరా? చెప్పరా. అత్తయ్య నానమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది నాన్న. అమ్మా అమ్మా అమ్మా. భద్రం అమ్మా అమ్మా. యశోదా, నా మనవడు కలిసి ఉండడం నాకు ఇష్టం. ఏమైంది యశోదా? ఎందుకలా డల్గా ఉన్నావు? కళ్ళల్లో కన్నీళ్ళేంటి? వదినా, హరివిట్టలని నా ఫ్రెండ్ ఉన్నాడని మీకు చెప్పాను కదా. అవును, వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. ఎలా చనిపోయిందమ్మా? ఆవిడికి మతస్థిమితం సరిగ్గా లేదండి. తనకి ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఎవరిని చూసినా గుర్తుపట్టడం లేదు. చివరికి ఆవిడ చనిపోయేటప్పుడు నన్నే తలుచుకుంటూ నా ఒడిలోనే చనిపోయింది. ఆవిడకి చిన్నప్పటి నుండి నేనంటే ఎంతో ప్రేమ. నా మనవరాలు, నా ఇంటి కోడలు అంటూ నన్ను ముద్దు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆవిడ లేదు అన్న విషయం తలుచుకుంటేనే నా కన్నీళ్ళు ఆగడం లేదు. అయ్యో తల్లి, మరి ఈ రోజు అక్కడే ఉండాల్సింది కదా. ఉండేదాన్నండి. హరి వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం లేదు. నా ప్రమేయం లేకుండా నేను బిడ్డని కనడం అనే విషయం అబద్ధమని నన్ను అపార్థం చేసుకున్నారు. నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. అందుకే నన్ను చూడటానికి కూడా, నాతో మాట్లాడటానికి కూడా ఆవిడ ఇష్టపడదు. నాకు సహాయం చేయటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. పాపం హరి మాత్రం నాకు సహాయం చేయకుండా ఉండలేడు. అలా అని ఆవిడ చెప్పిన మాట వినలేడు. మా ఇద్దరి మధ్య తను ఎంతో నలిగిపోతున్నాడు. బాధపడకు యశోదా. కష్టాలు మనుషులకు కాకపోతే రాళ్ళకి రప్పలకొస్తాయా?
ఊర్మిళ మేడం వస్తుందేంటి? అసలు ఊర్మిళ మేడంకి నా ఇల్లు ఎలా తెలుసు? అంటే యశోద ఇక్కడే ఉందని తెలిసిపోయిందా? ఇప్పుడు యశోదని ఇక్కడ చూస్తే యశోదని చంపేస్తుంది. యశోదతో పాటు నన్ను, నా కుటుంబాన్ని అందరినీ చంపేస్తుంది. ఎలాగైనా యశోదని తప్పించాలి. యశోద, ఇంటి ముందు ఏదో పెద్ద కారు వచ్చి ఆగింది. బహుశా నువ్వు చెప్పిన ఆ ఊర్మిళనేమో చూడు. అవును సుబ్బరాజ్ గారు, ఆవిడే. ఇప్పుడేం చేయాలి? యశోద, నువ్వు వెళ్ళి ఆ వెనక గదిలో దాక్కో. మేము ఆవిడ్ని మేనేజ్ చేస్తాం. అలాగేనండి. వెళ్ళు. మేడం, మేడం, మీరేంటి మా ఇంటికి? నేను నమ్మలేకపోతున్నాను మేడం. దేవకి, ఊర్మిళ మేడం. అమ్మా, ఊర్మిళ మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఊర్మిళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసినా, అన్నయ్య వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారని తెలిసినా ఎవరిని బ్రతకనివ్వదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోమని సుబ్బరాజు గారికి చెప్పాలి. ఊర్మిళ మేడం నాకు తెలుసని యశోదకు తెలిస్తే ఇప్పుడెలా? యశోద లోపలే ఉంది కదూ. అలా అని నేను తెలియనట్లు నడిస్తే ఊర్మిళ మేడం చంపేస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? యశోద ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఎవర్రా ఫోన్లో? అది అది ఏంటి, నీకు మరదలు కూడా ఉందా? అవును మేడం, మరదలుంది. మాట్లాడు. నేను ఈలోపు ఇల్లంతా చూసొస్తాను. అలాగే మేడం. హలో సుబ్బరాజ్ గారు, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడికి నేను ఇక్కడ ఉన్నానని మాత్రం అనుమానం రానివ్వకండి. ఆవిడ మిమ్మల్ని ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అలాగే. నువ్వెక్కడున్నావు? నేను ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి. సరే సరే, ఉంటాను. చూడండి మేడం. రండి మేడం, రండి.
ఇల్లు బానే కట్టుకున్నావురా. ఆహా. మేడం పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి, చూస్తారా? పద. పదండి మేడం. ఏమైంది మేడం అలా చూస్తున్నారు? నా మీద మీకు ఇంకా అనుమానం పోలేదా? మీ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మిన బంటిగా చేస్తూ ఉన్నాను, అయినా మీరు ఇంకా నమ్మకపోతే ఎలా మేడం? ఏమోరా, ఎందుకో నాకు నీ మీద ఇంకా అనుమానంగానే ఉంది. ఒకవేళ నువ్వు నా కన్ను గప్పి ఏదైనా తప్పు చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా నువ్వు క్షమించమని ప్రాధేయపడినా మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాను. అలా కాకుండా నీ మీద అనవసరంగా అనుమానపడితే మొహమాటం లేకుండా క్షమించమని కూడా అడుగుతాను. అనవసరంగా ఏ విషయాలకి కక్కుర్తి పడకు, నన్ను మోసం చెయ్యాలని చూడకు, ప్రాణాల్ని కాపాడుకో. జాగ్రత్త. యశోద ఎక్కడుందిరా? తను బయటికి వెళ్ళిపోయింది దేవకి. ఒక్క క్షణం ఆవిడ ఇక్కడ చూడగానే నా గుండె ఆగిపోయిందిరా. నీకేంటమ్మా, నాకు కూడా ఆగిపోయింది. నేను నమ్మలేకపోతున్నానండి. అత్తయ్య గారు మన మధ్యన లేరు అంటే మంచివాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు అంటారు. నిజమేనండి, అత్తయ్య గారిని చూస్తే అర్థం అవుతుంది. ఆ దేవుడు కనిపిస్తే ఎందుకు ఇలా చేసావని నిలదీయాలనిపిస్తుంది. నన్ను కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకునేది. అమ్మ వెళ్ళిపోవటమే మంచిది దాక్షాయిని. ఈ మధ్య అమ్మ మనల్ని మర్చిపోవటమే కాదు, తనని తానే మర్చిపోయింది. తన మన లేకుండా ఏం చేస్తుందో ఎవరితో ఉంటుందో తెలియక మనల్ని పరాయి వాళ్ళగా అనుకుంటూ భయపడుతూ బ్రతుకుతుంటే నేను చూడలేకపోయాను. అలాంటిది అమ్మ ఇంక ఎంత బాధపడి ఉంటుంది చెప్పు. అమ్మకి నేనన్నా నువ్వన్నా హరన్నా ప్రాణం. అందుకేనేమో మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడదని అమ్మను అలా చూస్తూ మనం ఉండలేకపోతున్నామని ఆమె గమనించి శివైక్యమైనట్టుంది. అమ్మ అనుభవిస్తున్న నరకం నుంచి ఆమెకు విముక్తి కలిగిందని మనం ఆనందపడాలి దాక్షాయిని. నాన్న ఏడవకండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నానమ్మ ఎక్కడున్నా మనల్ని చూస్తూనే మనల్ని దీవిస్తూనే ఉంటుంది.
నాన్న హరి, ఇక మన ఊర్లో ఉన్న పొలాలన్నీ కౌలుకిచ్చేస్తాన్రా. నేను అమ్మా ఇక్కడే నీతోనే ఉండిపోతాం. నేను మళ్ళీ మన ఇంటికి వెళితే నాకు అమ్మే గుర్తొస్తుంది. నా వల్ల కాదురా, అమ్మలే నా ఇంట్లో నేను ఉండలేనురా. అలాగే నాన్న, మీ ఇష్టం. హరి, నానమ్మ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డొనేట్ చేయించావు, కానీ నానమ్మ బ్రెయిన్ మాత్రం నువ్వెందుకు తీసుకున్నావు? నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్కి పనికొస్తుంది నాన్న. ఇంకెందుకు నాన్న ఎక్స్పెరిమెంట్స్? నానమ్మ కూడా లేదు కదా. కానీ నానమ్మ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదమ్మా. మనలా బాధపడేవాళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదమ్మా, యశోద జీవితంలో 9 నెలలు ఏమైందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అనుకున్నదంతా అయింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ ఊర్మిళ్ళకి నేను ఇక్కడ ఉంటున్నానని అనుమానం వచ్చింది. అందుకే పర్టికులర్ గా మీ ఇంటికి వచ్చి మరి మీ ఇల్లంతా వెతికింది. ఊర్మిళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ లేకపోతే నేను మీ ఇంట్లో ఉంటున్నానని తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండటం ఎప్పటికైనా మీకు ప్రమాదమే. ఈరోజు నేను లేను కాబట్టి ఊర్మిళ సైలెంట్ గా అనుమానంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ నేను ఇక్కడే ఉండుంటే నన్ను చంపేసి ఉండేది. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండేది కదా. దయచేసి ఇప్పటికైనా నా మాట వినండి. నేనొక పెద్ద దురదృష్టవంతురాల్ని, నష్టజాతకురాల్ని. నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోతూ ఉంటారు. నా దరిద్రాన్ని నాకే వదిలేయండి. నాకు ఆశ్రయం ఇచ్చి దయచేసి మీరు మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నయ్య రాగానే నేను వెళ్ళిపోయానని చెప్పండి. ఆగు యశోదా. ఏంటి యశోదా నువ్వు? మాకేదైనా అవుతుందన్న భయంతో నిన్ను పంపించేస్తే మేం మనుషులు ఎలా అవుతాం? మృగాలు అవుతాం. పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. బ్రతికితే అందరం కలిసి బ్రతుకుదాం, చేస్తే అందరం కలిసే చేద్దాం. అది కాదు వదినా, నేను చెప్పేది వినండి. నువ్వేం మాట్లాడుకేసోదా. నువ్వు మా ఇంట్లో పెళ్ళి అనుకున్నావు. మా అల్లుడికి చెల్లంటే నాకు మేనకోడలు అనుకున్నాను. మేమంతలా నీ మీద ప్రేమని పెంచుకుంటే నువ్వు మా అందరికి దూరంగా వెళ్ళిపోతానంటావేంటి? అయ్యో, నేను మీ మీద కోపంతోనో వేరే కారణంతోనో దూరంగా వెళ్తాను చెప్పట్లేదు. మీ ప్రాణాలకేం కాకూడదని నేను దూరంగా వెళ్ళిపోతాను అని అంటున్నాను. మంచి వాళ్ళకి దేవుడెప్పుడూ అండగా నిలబడతాడే సోదా. ఊర్మిళ సంగతి అందరం కలిసే చూసుకుందాం. మా మాట వినకుండా నువ్వు ఇల్లు దాటి వెళ్తే మాత్రం మా మీదొట్టే యశోదా. వదినా, ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను వదినా. నన్ను ఇంతగా ప్రేమించే కుటుంబం దొరికింది.
నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. నువ్వు నా మనవడు పక్క పక్కనుంటే చాలా బాగుంటారు తెలుసా. నా మనవడితో ఉండు, నా మనవడిని బాగా చూసుకో, సరేనా? యశోద, హరి, మావయ్య, అమ్మమ్మ దూరమైందని బాధపడద్దు. ఎందుకంటే అమ్మమ్మకి మీ అందరంటే చాలా ప్రాణం. ఆవిడెక్కడున్నా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. అమ్మమ్మ దూరమైందని తలుచుకుంటేనే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. అలాంటిది ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అవును మరి. ఫోటో తీయించడం మర్చిపోయాను. ఇప్పుడు నీరజ్ అడిగితే ఏం చెప్పాలి? మమ్మీ, దేవకి ఫోటో ఇక్కడుందేంటి? అడుగుతుంది నిన్నే మమ్మీ. మన ఇంట్లో దేవకి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఈ ఊర్మిళ నన్ను కలలో కూడా మర్చిపోయేలా లేదు.